పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ. నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ ను కఠినంగా శిక్షించాలని కోరుతోంది మృతుడి భార్య సుజాత. ఆయనకు సాయం చేసిన వారిని సైతం శిక్షించాలని డిమాండ్ చేస్తోంది. ఇదే సమయంలో ఫార్చునర్ కారుతో బైక్ ను ఢీకొట్టిన ఘటనలో తన భర్త మృతి చెందగా ఇద్దరు మరుదులు కదలలేని పరిస్థితిలో ఉన్నారని చెబుతోంది. కుటుంబ పెద్దను కోల్పోవడంతో తమ ఫ్యామిలీకి జరుగుబాటు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తోంది ఈ మృతురాలి భార్య. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతోంది. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకానపాడు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. ఫార్చునర్ కారుతో గుద్ది ఒక వ్యక్తిని చంపగా మరో ఇద్దరు అతని సోదరులు జీవోత్సవాలుగా మారిన సంఘటన అందరికీ తెలిసిందే. అయితే ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, ఆ బాధిత కుటుంబం ఏం కోరుకుంటుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ, ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది, మీకేం సమాచారం తెలుసు? నాకు తెలిసినంత వరకు అతను జేసీబీ కింద ఇతను నా భర్త ముగ్గురు మరుదులు ట్రాక్టర్కి వెళ్ళేవాళ్ళండి. అక్కడ వాళ్ళకి ఏదో గొడవ జరగడం వల్ల అతన్ని అనలేక ఇంకా టార్గెట్ నన్ను చేశారు. నాకు ముందే చెప్పారండి, వాడు నాకు ఎదురొచ్చేవాడా, నన్ను అనేవాడా అనేలాగా నాకు చెప్పారు. చెప్తే నేను అది మా ఇంట్లో నా భర్తకి చెప్పాను. చెప్పగా ఇతను నా భార్యకి నువ్వు వెళ్ళి చెప్పాడేంటి అనేది అడిగారు. అడిగిన తర్వాత నేను వాళ్ళ భార్యకి ఇన్ఫామ్ చేశాను, చెప్పాను అనమాట. ఇలా నాకు మీ ఆయన ఇలా అన్నారంటే నేను ఏం చేయలేను వదిన, ఆయన మనం చెప్పేది వినడు అని చెప్పానింది. అంతటితో ఆ ఇష్యూ అయిపోయిందండి. దాన్ని మళ్ళీ రేజ్ చేసుకుంటూ ఇతనే ఇప్పుడు ఎవరైతే ముద్దాయి ఉన్నారో అతను మళ్ళీ 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 హెచ్చరించాడు అనమాట. నేను ఏదైనా చేస్తాను మీరెంత అనేలాగా నాతో అన్నాడు. అది నేను మళ్ళీ చెప్పాను, మీ బల్జోళ్ళు ఎంత అనేలాగా మాట్లాడాడు. తర్వాత నేను చెప్పాను, ఇంట్లో చెప్పాను. తర్వాత వాళ్ళ తండ్రికి ఇన్ఫామ్ చేశాము, ఇట్లా మా ఆవిడకి బెదిరింపులు ఇవ్వడం ఏంటి అనేలాగా మా వాళ్ళు చెప్పారు. వాళ్ళు అయినా వినలేదు. మళ్ళీ థర్డ్ టైం కూడా అలానే రిపీట్ అయింది. రిపీట్ అయిన తర్వాత మా వాళ్ళు ఫోన్ చేసి పెద్ద మనుషుల్లోకి పిలిచారు. పిలిస్తే రాలేదు. రాకుండా ఏదేదో సాకులు చెప్పాడు. నువ్వేరా అని రెచ్చగొట్టేలాగా మా వాళ్ళని పిలిచారు. పిలిస్తే వెళ్ళారండి. నా ముగ్గురు మరుదులు, నా భర్త నలుగురు వెళ్ళారు. నలుగురితో పాటు వెనక మామయ్య వెళ్ళారు. వద్దురా మనకి గొడవలు అని చెప్పేలాగా వెళ్ళారు, తీసుకురావడానికి వెళ్ళారు. వీళ్ళు అసలు గొడవ పెట్టుకోవడానికి వెళ్ళలేదండి, అసలు ఏంటనేది తెలుసుకోవడానికి వెళ్ళారు. కానీ అతను అక్కడికి రెచ్చగొట్టి పిలిపించుకొని అక్కడికి అతని దగ్గర ఇద్దరిని పెట్టుకొని ఉన్నాడు ఆల్రెడీ మనుషుల్ని. వెళ్ళిన తర్వాత అన్న బాబాయ్ అనేలాగా వీళ్ళు ఎప్పుడు మెసులుకునేవాళ్ళు. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఫ్రెండ్సేనండి, చిన్నప్పటి నుంచి ఒకే ఊరు, అంతా ఫ్రెండ్స్ లాగానే ఉండేవాళ్ళు. వరుసలు పిలుచుకుంటేనే బాబాయ్ పిన్ని అనుకుంటే ఉండేవాళ్ళు. అలాంటిది వీళ్ళకి ట్రక్ దగ్గర ఈ గొడవలు వచ్చాయి. అయితే ఈ గొడవలు చోటు చేసుకున్న క్రమంలో ఆ రోజు దసరా పండుగ రోజు అసలు ఏం జరిగింది, నీకు ఎలా తెలిసింది విషయం? దసరా పండుగ రోజు 10:40కి అలా వీళ్ళు ఇంటి దగ్గర నుంచి బయలుదేరారండి. ఫస్ట్ నా భర్త పవన్ కుమార్ బయలుదేరారు. ఈ లోపల మా ఇంకా ఇద్దరు మరుదులు కూడా అప్పుడే పని నుంచి వచ్చారు. అన్న నేను వస్తానని చెప్పి భార్గవ్ మూడో మరిది అతను కూడా నేను వస్తానని చెప్పి బైక్ వెళ్ళారు. ముగ్గురు వెళ్ళారు. ట్రాక్టర్ల పేపర్ కోసమని చెప్పారండి నాకు. ఇక్కడ రాళ్లపాడు గ్రామం దగ్గర అటు నుంచి కందుకూరు నుంచి వస్తున్న కారు, ఫార్చునర్ కారు, కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే అతనిది. కారులో కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారండి. వాళ్ళ ఆవిడ 5 నెలల పాప అని చెప్పి అన్నారు. వాళ్ళ నాయనమ్మ కూడా ఉన్నారు. అటు నుంచి స్పీడ్గా వస్తుందండి. స్పీడ్గా వచ్చేసి క్రాస్ చేశారంట, మా బైక్ని దాటేశారు. మా వాళ్ళు సైడ్ ఇచ్చారని చెప్పి ఇప్పుడు ఎవరైతే హాస్పిటల్లో ఉన్నాడో పవన్ కుమార్ అతనికి అంతా తెలుసండి, చెప్తున్నాడు. మేము సైడ్ ఇచ్చాము, మమ్మల్ని క్రాస్ చేసి వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ వెనక నుంచి వచ్చి గుద్దేశాడు టర్న్ తీసుకొని. మేము కైల్లో పడ్డాము, అన్న ఒక్కడే కాలువలో పడ్డాడు అని చెప్పి చెప్తున్నారు. అన్న అంటే లక్ష్మీనాయుడు కాలువలో పడ్డాడు. కాలువలో పడిన తర్వాత ఇతను లక్ష్మీనాయుడు మీద నుంచి కారు పోనిచ్చాడు. అప్పటికి లక్ష్మీనాయుడికి ఏం కాలేదండి, ఎందుకంటే గట్లు అడ్డం ఉన్నాయి అటు ఇటు. ఏం కాలేదని చూసి గమనించి ముందుకెళ్ళేసి మళ్ళీ వెనక్కి వచ్చేసి 4-5 సార్లు తొక్కిచ్చేశాడు. తొక్కిచ్చింది కాక ఇంకా చనిపోలేదని కన్ఫర్మ్ అయిన తర్వాత రాడ్లు తీసుకొని కొట్టారండి. ఒకవేళ రాడ్లతో కొట్టలేదు అనుకుందాము, ఫార్చునర్ కార్తో తొక్కించుదాం అనుకున్నాం. ఒకవేళ తొక్కిచుండే పని అయితే ఈ బాడీ అంతా దెబ్బలు రాసుకుపోయినట్టు ఉండాలి. కానీ ఇక్కడ దెబ్బ, నడుం దగ్గర దెబ్బలు, కాలు ఇరిగిపోవడం అవన్నీ ఉండవు కదండి. సో మాకు తెలిసినంత వరకు అక్కడ పొలం పనులు చేసుకున్న వాళ్ళు చెప్పింది ఏంటంటే రాడ్లతో కూడా కొట్టారు అనేది. అయితే అమ్మ, ఇప్పుడు జరిగిన నష్టం అనేది దీన్నైతే మనం సరిచేయలేకపోవచ్చు, కానీ మరి మీరు ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వం నుంచి కోరుకునేది ఒకటే అండి, ఇప్పుడు ఎవరైతే ముద్దాయి ఉన్నాడో అతనికి బాగా కఠిన శిక్ష పడాలి. నా భర్త ఎలాగో రాడు,
కాకపోతే ఆత్మ అన్నా శాంతించాలి కదండి. నా బిడ్డలు ఈరోజు అనాథలు అయిపోయారు, తండ్రి లేని బిడ్డలు అయిపోయారు. నాకంటూ ఆదరు లేదు. ఇప్పుడు ముగ్గురు మరుదులు ఉంటే ఒక మరిది వాళ్ళ దగ్గరే ఇద్దరిని చూసుకుంటూ ఉన్నాడు. ఆ ఇద్దరు మరుదులు కూడా ఎప్పటికో కోలుకుంటారనే నమ్మకం కూడా లేదు. ఎందుకంటే నడుం దగ్గర నుంచి పవన్కి కింద స్పర్శే లేదు. నేను ప్రభుత్వం నుంచి కోరుకునేది ఒకటేనండి, వాడికైతే గట్టిగా శిక్ష పడాలి, ఉరి శిక్ష పడాలి. మిగతా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తగిన కఠిన శిక్ష పడాలి. అయితే నిన్న ఎమ్మెల్యే గారు కూడా, స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వచ్చి పరామర్శించడం జరిగింది. ఎమ్మెల్యే గారు మీకు ఏమన్నా చేస్తామని హామీ ఇవ్వటం కానీ ఏమైనా చెప్పడం జరిగిందా? జాబ్ ఇస్తామని చెప్పారండి, నాకు అవుట్సోర్స్ జాబ్ ఇస్తామని చెప్పారు. పిల్లలిద్దరికి చదువులు అయ్యి నేను చూసుకుంటానమ్మా అన్నారు. ఇప్పుడు ఎవరైతే భార్గవ్, పవన్ ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళకి మేము అప్పులు తెచ్చి ఎలాగోలా ట్రీట్మెంట్ ఆపరేషన్స్ అయితే చేయించామండి. అవి బిల్స్ అన్నీ చూస్తాము, మేము క్లియర్ చేస్తాము అని చెప్పారు. కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. ఎవరైతే నిందితుడు ఉన్నాడో వాడికి మేము శిక్ష గట్టిగా పడేలాగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పారండి. ఇప్పుడు ఆ నిందితుడు, ప్రధాన నిందితుడు ఎవరైతే ఉన్నారో అతనితో పాటు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకి శిక్ష పడాలనేది మీ ప్రధాన ఉద్దేశం. దాంతోపాటు మీకు ప్రభుత్వం నుంచి ఇంకేమైనా అదనంగా ఆశిస్తున్నారా? అదనంగా ఆశించేదంటే ఇదేనండి, పిల్లలు ఇద్దరు ఆడపిల్లలే. వాళ్ళు చూస్తే చిన్న పిల్లలండి. పెద్ద పాపకు 4 yearsేనండి. చిన్న పాపకి అసలు సంవత్సరం వచ్చింది. వాళ్ళకంటూ ఏది ఆధారం నేను చూడలేను కదండి. ఇప్పుడు 3 నెలల దాకా నేను ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు, ఏం చేయడానికి ఉండదు. ఎవరో తెచ్చి పెడతారని నేను ఏమి ఆశించను. కాకపోతే ప్రభుత్వం నుంచి నేను కోరుకునేది ఏంటంటే ఆ బిడ్డలకి ఏదో ఒకటి న్యాయం చేయాలి, నాకంటూ ఏదో ఒక చిన్న జాబ్ అయినా చూడాలి. ఇప్పుడు మా ఇద్దరు మరుదులు దాదాపు 2 సంవత్సరాలు అవ్వచ్చు, సంవత్సరం వచ్చి వాళ్ళు కోరుకునేసరికి వాళ్ళకంటూ ట్రీట్మెంట్కి మేము చూడాలని కోరుకుంటున్నానండి. ప్రభుత్వం నుంచి ఏదైతే జరిగిన నష్టాన్ని ఎవరూ పొడ్చలేరు కాబట్టి ఈ దారుణానికి ఒడిగట్టిన వ్యక్తికి కఠిన శిక్ష విధించాలి, అతనికి సాయం చేసిన వాళ్ళకు కూడా శిక్ష విధించాలి. అదేవిధంగా ప్రభుత్వం తనకు ఏదో ఒక ఉద్యోగం ఇచ్చి ఆదుకోవడంతో పాటు వైద్యం పొందుతున్నటువంటి మరుదులకి వైద్య సాయం కూడా అందించాలంటున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే వచ్చి వైద్య ఖర్చులు భరించడంతో పాటు అవుట్సోర్సింగ్లో ఉద్యోగం కూడా ఇప్పిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం నుంచి కూడా మరికొంత అండ వస్తే బాగుంటుందని కూడా బాధిత మహిళ కోరుకునే పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ సంటితో శ్రీనివాస్, బిగ్ టీవీ.